శివాయ గురవే నమః. శ్రీరాముడు ఆజానుబాహుడు ఎందుకు అయ్యాడు? ఇప్పుడు నేను చెప్పబోయే జ్యోతిష సూత్రం వింటే భగవంతుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఇంత ప్రణాళికబద్ధంగా ఉంటుందో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. చిత్రంలో ఉన్నది శ్రీరామ భగవానుడి జాతక చక్రము. జాతకంలో భుజాలను తెలిపేది మూడవ స్థానము. భుజాలకు కారకుడు అనగా మూడవ భావానికి కారకుడు కుజుడు. శ్రీరామ భగవానుడి లగ్నము కర్కాటక లగ్నము. తృతీయ అధిపతి బుధుడు దశమ స్థానం మేషరాశిలో మరియు తృతీయ కారకుడు కుజుడు దశమ రాశి మకర రాశిలో ఉన్నారు. ఇక్కడ బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్న రవితోనూ మరి కుజుడు ఉచ్చ స్థితి అయిన మకర రాశిలోనూ ఉండడం జరిగింది. 10వ స్థానం జానువులు అనగా మోకాళ్ళు మరియు శుక్రుడు అందము. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండి 9వ స్థానం నుంచి 3వ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఆయన రూపవర్ణనలో బాహువులు మరియు జానువులు అనగా మోకాళ్ళు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కానీ యుగాలు దాటిన ఆయన ఆజానుబాహుడు అనే నామము కీర్తి పొందడానికి కారణము మరణానంతర కీర్తిని 8వ స్థానం ఆధారంగా చూడాలి. ఇక్కడ 8వ రాశి అయిన వృశ్చిక రాశి నుంచి 3వ స్థానం మకర రాశి అవుతుంది. ఈ 3వ స్థానంలోనే కుజుడు ఉచ్చ స్థితిలో ఉండడం జరిగింది, భుజాల కారకుడు. అదే విధంగా శ్రీరామ భగవానుడి జాతక చక్రంలో 8వ స్థానం కుంభరాశి అవుతుంది కర్కాటక లగ్నానికి. ఈ 8వ స్థానం నుంచి మేషరాశి అనగా 10వ స్థానం 3వ స్థానం అవుతుంది. ఇక్కడ బుధుడు అనగా తృతీయాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్న రవితో ఉండడం చేత స్వామికి మరణానంతరం కూడా యుగయుగాలుగా ఆజానుబాహుడు అనే పేరు ప్రఖ్యాతి చెందింది. ఇదే విధంగా శ్రీరాఘవం శ్లోకంలోని ప్రతి పదం యొక్క అర్థాన్ని నేను వివరిస్తాను. మీరు కూడా ప్రయత్నించండి. మీ యొక్క విశ్లేషణ కింద కామెంట్లో తెలియజేయండి. వివరించిద వెన్నుని సాక్షిగా నా హృదయములోని వాగ్వాదిని హృదయవాసుడు పరమ విరాగి సాక్షిగా. వెన్నుడు అనగా విష్ణుమూర్తి, పరమ విరాగి అంటే పరమేశ్వరుడు. పలుకుతున్న నామది పరమేశ్వర సన్నిధి, నా ఎదలోనిది అంబిక కరుణానిధి. విడువకు నన్ను విశ్వనాథ, నా ఎద వీడకుండుము కాశీ కాటికాపరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ ట్రూ astrology and pure devotionality.